నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ దుర్గా. సినీ తారలు ప్రముఖుల రెండో పెళ్లిళ్ల వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపించడం మనకు అలవాటే. అయితే ఇప్పుడు ఈ ట్రెండ్ కేవలం సెలబ్రిటీలకే పరిమితం కాలేదు. సగటు భారతీయుల ఆలోచన విధానంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పెళ్లి అనగానే జాతకాలు, 36 గుణాలు కలిశాయా లేదా అని ఆరా తీసేవారు. కానీ ఇప్పుడు ఆ పట్టింపులు పోయాయి. కేవలం 1 లేదా 2 ముఖ్యమైన లక్షణాలుంటే చాలనుకుంటున్నారు. ప్రముఖ మ్యాట్రిమోనీ సంస్థ విడుదల చేసిన మోడర్న్ మ్యాచ్ మేకింగ్ రిపోర్ట్ 2026 భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న విప్లవాత్మక మార్పులను కళ్ళకు కట్టింది. ఆ ఆసక్తికరమైన విషయాలేంటో చూద్దాం. ఒకప్పుడు 25 ఏళ్లు రాగానే ఇంట్లో పెళ్లి గోళ మొదలయ్యేది. కానీ ఇప్పుడు యువత ఆలోచన పూర్తిగా మారింది. 2016లో సగటు వివాహ వయస్సు 27 ఏళ్లుగా ఉంటే 2025 నాటికి అది 29 ఏళ్లకు పెరుగుతుందని సర్వే అంచనా వేసింది. బంధువుల ఒత్తిడికి లేదా సామాజిక భయాలకు తలొగ్గి పెళ్లి చేసుకోవడానికి యువత ఇష్టపడట్లేదు. ముందుగా కెరీర్లో స్థిరపడటం, ఆర్థిక స్వాతంత్రం, తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడానికే పెద్దపీట వేస్తున్నారు. అందుకే సగం మందికి పైగా 29 ఏళ్లు వచ్చాకే భాగస్వామి వేట మొదలు పెడుతున్నారు. కాంతేకాదు, ఈ రిపోర్ట్లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మన దేశంలో రెండో పెళ్లిళ్ల ట్రెండ్ ఏకంగా 43% పెరిగింది. 2016లో 11%గా ఉన్న ఈ ఆసక్తి 2025 నాటికి 16%కి చేరుకుందని అంచనా. విడాకులు, రెండో పెళ్లి అనేవి ఒకప్పుడు సమాజంలో పెద్ద మచ్చగా భావించేవారు. కానీ ఇప్పుడు ఆ సామాజిక ముద్ర చెరిగిపోతోంది. గతం గడిచిపోయిందని, సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎవరైనా అర్హులేనని ఈ లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం ప్రతి 6 మ్యాట్రిమోనీ సక్సెస్ స్టోరీల్లో ఒకటి రెండో పెళ్లికి సంబంధించిందే కావటం విశేషం. అటు పెళ్లిల్లో కులం అనేది ఎప్పటి నుంచో ఉన్న అతిపెద్ద అడ్డంకి. కానీ ఆధునిక యువత ఈ గోడల్ని కూడా దాటేస్తోంది. 2016లో 91% మంది తమ కులంలోనే పెళ్లి జరగాలని పట్టుబడితే ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 54%కి పడిపోయింది. మహానగరాల్లోనైతే ఇది 49%కే పరిమితమైంది. కులం, గోత్రాల కంటే కూడా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన ఉంటే చాలని ఇప్పటి యువత గట్టిగా నమ్ముతోంది. ఇక మరో ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే లక్నో, జైపూర్, భోపాల్ వంటి రాజధాని నగరాల యువత తమ భాగస్వాములను సొంత ఊర్లో కాకుండా ఢిల్లీలో వెతుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఢిల్లీ వాసుల ఆధునిక ఆలోచన విధానం, ఉదార స్వభావం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. భార్య ఎక్కువ సంపాదించినా ఓకే, మగవాడే సంపాదించాలి, ఆడది ఇంటికే పరిమితం కావాలి అనే పాత కాలపు ఆలోచనలు కనుమరుగవుతున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా సంపాదించాలని 42% మంది కోరుకుంటున్నారు. అసలు ట్విస్ట్ ఏంటి అంటే తమ కంటే తమ భార్య ఎక్కువ సంపాదించినా ఏ మాత్రం ఈగో ఫీల్ అవ్వమని, సంతోషంగా అంగీకరిస్తామని కూడా ఏకంగా 87% మంది పురుషులు చెప్పటం ఆధునిక భారతీయ మగవాడి ఆలోచనలో వచ్చిన గొప్ప మార్పు.